ఈనాటి ముఖ్య అతిథి తెలుగు జాతి భారత జాతికి కేవలం ఫార్మర్ చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్వి గారు శ్రీ సోదరుడు అంబే గారు జడ్జి గారు మిత్రుడు కోటి అడ్వకేట్ కోటి మామ ముఖ్య నరేష్ మామ అంటారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనేది అద్భుతమైనటువంటి తెలుగు అడకం, తెలుగు మాట. ఒక మనిషిగా జన్మించి ఋషిగా ఎదిగి మహాపురుషులుగా నిరంతరంగా తెలుగు సాహిత్యంలో సంగీతంలో నిలిచిపోయిన వారు శ్రీ సాధు రాజేశ్వరరావు. అంతేకాకుండా ఒక తరం నిలబడడం కష్టం సినిమాల్లో రాజకీయాలు. రెండో తరాన్ని కూడా మరొక ఋషిని తయారు చేసి అతను కృషి చేసి ఈ రోజున 40 వసంతాలు సంగీత దర్శకులుగా పూర్తి చేస్తుంది. 40 దేశాలు తిరుగుతున్నటువంటి కోటి ఈ రోజు నుంచి మహాపురుషుడిగానే మనం గ్రహించాలి. చాలా ఇది ఆలోచించాలో లేదు, తెలుగులోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఇటువంటి ఒక సంగీత దర్శకుడు 40 సంవత్సరాలు 40 దేశాలు తిరగడం అనేది చరిత్రలో జరగదు కూడా. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మీరు రాసుకోవచ్చు. నిజంగా అదృష్టం అండి. నేను కోటి మరీ చిన్న వయసు కానీ కలవాల్సిన వయసులో కలిసాం. ఎన్నో అద్భుతమైనటువంటి ఎంతో సమయాన్ని పెట్టాను. ఆయన రికార్డింగ్ అవుతుంటే నేను షూటింగ్ పూర్తి చేసుకుని ఆయన కోసం వెయిట్ చేసేవాడు. కూర్చున్నాం, ఎందుకు కూర్చున్నాం అని అడగకండి. ఆయన పాటల కోసం కూర్చుని వెయిట్ చేసేవాడు. సరదాగా కలుసుకునేవాడు. చిరంజీవి గారు, మోహన్ బాబు గారి దగ్గర నుంచి నా వరకు కూడా అద్భుతమైన పాట చేశాడు. ఈ రోజున ఈస్ ఎ కంప్లీట్ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్, మ్యూజిషియన్, లెజెండ్. గర్వకారణం నా మిత్రులతో నేను ఇక్కడ ఇంత పెద్దల మధ్య నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ రెడ్డి మాధవ్ గారికి, పేరు శ్యామ్ గారికి, రాజు గారికి, విజయరామయ్య గారు, అందరికీ తెలుసు. అందరూ పేరు అందరికీ కూడా చాలా సంతోషంగా ఇటువంటి సభలో పాల్గొనడం, 4 మాటలు నా మనసులో నా మిత్రుడిని చెప్పడం అనేది నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.